పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవడం తెలుగు బుల్లితెర వర్గాల్లో సంచలనంగా మారింది. ఈరోజు పవిత్ర పుట్టినరోజు, నిన్ను మర్చిపోలేకపోతున్నా అని పోస్టులు పెట్టిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్లో చందు వాట్సాప్ చాట్ కీలకం కానున్నట్లు తెలిసింది. పవిత్ర జయరాం మరణం తర్వాత చందు నిరాశలోకి వెళ్లారు. ఆమె లేని జీవితం ఊహించుకోవడం తన వల్ల కాదని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. డిప్రెషన్ కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. పవిత్ర జయరాం మరణం తర్వాత చందు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు చూస్తే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందనేది అర్థమవుతుంది. పవిత్ర జయరాం చంద్రకాంత్ మధ్య కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులతో పాటు సీరియల్ యూనిట్ సభ్యులు సైతం నిజ జీవితంలోనే వివాహమైందని నమ్మారు. అయితే 6 ఏళ్లుగా వారిద్దరు సహజీవనంలో ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని ప్రణాళికలు వేసుకున్నారు. ఇంతలో ఈ విధంగా జరిగింది. ఇక చందు మరణం తర్వాత చంద్రు పవిత్రల గురించి అతడి తల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తన కొడుకు మరణానికి కారణం పవిత్ర అంటూ సంచలన విషయాలు చెప్పుకొచ్చింది. నా కొడుకు జీవితాన్ని పవిత్ర నాశనం చేసింది. 5 సంవత్సరాల నుంచి నా కోడలిని కలుసుకోకుండా, మాట్లాడకుండా చేసింది. కనీసం ఇంటికి రానిచ్చేది కాదు. కారు యాక్సిడెంట్లో పవిత్ర చనిపోయిందని ఆ రోజు చెప్పాడు. చనిపోయే ముందు కూడా మాకు ఫోన్ చేశాడు. ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని మాత్రం అనుకోలేదు అంటూ రోదిస్తూ చెప్పింది చందు తల్లి. చనిపోయే ముందు తన ఫ్రెండ్స్తో కలిసి మందు తాగాడు. ఆ రోజు ఫ్రెండ్ రూమ్లోనే పడుకున్నాడు. అయితే చనిపోతాడని మాత్రం మేము ఊహించలేదు. మా కుటుంబాన్ని పవిత్ర నాశనం చేసింది. నా కొడుకును నాకు దూరం చేసింది అంటూ ఈ 5 ఏళ్లలో తాను అనుభవించిన బాధను కన్నీరు కారుస్తూ చెప్పుకొచ్చింది. చందు భార్య కూడా భర్త మరణంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. పవిత్ర వలనే తాము దూరం అయ్యామని ఆవేదన వ్యక్తం చేసింది.